నేను ఏటీఎం నడితే మా కేంద్రంలో బ్యాంకులు నడుపుకోండి అన్న. మహబూబ్ నగర్ జిల్లా ఉమ్మడి గండీడ్ మండలం కంచినపల్లి గ్రామంలో బుధవారం నాడు ఐకేపీ ఆధ్వర్యంలో నడుస్తున్న మహిళా స్వయం సహాయ సంఘాల్లో భారీ కుంభకోణం జరిగినట్లు గ్రూప్ సభ్యులు ఆరోపించారు. ఒకే గ్రూపుకు సంబంధించిన సభ్యుల పేర్ల మీద సభ్యులకు తెలియకుండానే 2 స్వయం సహాయ సంఘాలు రిజిస్టర్ చేసినట్లు తయారు చేసి 2 గ్రూపుల పేర్ల మీద అప్పు ఖాతాలు తెరిచి మహమ్మదాబాద్ ఎస్బీఐ బ్యాంకులో దాదాపు 7 లక్షల రూపాయలు ఐకేపీ ఏపీఎంలు, సీసీలు మరియు ఎస్బీఐ బ్యాంక్ మేనేజర్లు కంచెనపల్లి గ్రామానికి చెందిన ఒక ప్రజానాయకుని ముట్ట చెప్పినట్లు ఆరోపించారు. ఇదంతా ఐకేపీ ఏపీఎంలు, సీసీలు మరియు ఎస్బీఐ బ్యాంక్ మేనేజర్ ఆధ్వర్యంలో గ్రూప్ సభ్యులు సంతకాలు లేకుండానే ఆ ప్రజానాయకుని డబ్బు ఇచ్చిన వైనం ఉమ్మడి గండీడ్ మండలం కంచెనపల్లి గ్రామంలో వెలుగు చూసింది. రెక్కాడితే కానీ డొక్కాడిని పేద మహిళలు కాయ కష్టంతో కూడబెట్టిన ప్రతి రూపాయి ఐకేపీ ఆధ్వర్యంలో నడుస్తున్న స్వయం సహాయ సంఘాలతో పొదుపు పేరుతో జమ చేసి డబ్బును కూడా కాజేశారు. ఇట్టి విషయం ఇటీవల బ్యాంకర్లు అప్పు రికవరీ నోటీసులు ఆ గ్రూప్ సభ్యులకు ఇచ్చేంతవరకు ఆ విషయం తెలియకుండా ఏపీఎంలు, సీసీలు గోప్యంగా ఉంచారని గ్రూప్ సభ్యులు ఆరోపించారు. ఇటువంటి ఉమ్మడి గండీడ్ మండలం అన్ని ఎస్హెచ్జీల్లో అమాయక మహిళలు పొదుపు చేసిన డబ్బులకు రసీదులు ఇవ్వకుండా మరియు లోన్ కట్టిన డబ్బులకు రసీదులు ఇవ్వకుండా అనేక అక్రమాలు చేయడం ఉమ్మడి గండీడ్ మండలంలోని ఐకేపీ ఏపీఎంలు, సీసీలకు సర్వసాధారణంగా మారింది. ఇలాంటి ఘటనలకు పాల్పడిన ఏపీఎంలు మరియు సీసీలపైన విచారణ చేసి కఠిన చర్యలు తీసుకుని మా డబ్బులు మాకు ఇప్పించాలని జిల్లా అధికారులను కోరుతున్నారు. అది ఇంటికి నోటీసులు పంపితే అయితే ఇప్పుడు సరే ఈ విలేజ్ వరకు ఓన్లీ ఒకటే మహిళ ఒక గ్రూప్ కి ఇట్లా అయిందా, లేదంటే అన్ని గ్రూప్ల పరిస్థితి ఇదే ఉందా? అన్ని గ్రూప్ల పరిస్థితి అదే ఉంది. అన్ని గ్రూప్ల కొత్త పేరు పెట్టి లోన్ ఇప్పించి 70,000 ఎత్తుకున్నాం. ఆయన కూడా 70,000 ఎత్తుకున్నాడు. 6 నెలలు కట్టేది. ఇంకోటి ఏమైతుందంటే ఇప్పుడు ఈడ సభ్యులు లేని వాళ్ళు కూడా ఒక గ్రూప్ ఫార్మేషన్ చేసి మళ్ళీ లోన్ తీసుకున్నారు. అదే సమస్య అనేది 2 మా గ్రూప్ కాకపోతే అందులో లేదు. మధ్యలోకి వచ్చినావు దానికి దాంట్లోకి మార్చిండు. ఇంటి పక్కన కూడా సైన్ పెట్టి అంటే మీ ఇప్పుడు ఈ దానికి మళ్ళీ ఎంత కట్టాలంట మీరు? ఇంకా 1,80,000 2 లక్షలు కట్టాలి. 2 లక్షలు. దీనికి హెడ్ ఎవరమ్మా? ఈ గ్రూప్ కి హెడ్ ఎవరు? అప్పుడు మీరు ఉన్నారు, ఇప్పుడు ఏం పేరమ్మా మీ పేరు? చంద్రకళనా? అంటే ఇప్పుడు ఇది ఎట్లా తెలిసిందమ్మా మీకు? అంటే ఇప్పుడు ఈ గ్రూప్ అనేది మీరు ఎప్పుడు ఫామ్ చేసుకున్నారు? ఇట్లా మీరు ఎంత అమౌంట్ తీసుకున్నారు? తర్వాత మీకు ఇట్లా ఈ విధంగా జరిగిందని మీకు ఎట్లా తెలిసింది? నోటీస్ అప్పటి వరకు మీకు తెలియదు. ఎంత ఈ గ్రూప్ సంఘం మీద ఎంత తీసుకున్నారు అమౌంట్? 4,50,000 అని చెప్పి. 4,50,000. అంటే దాంట్లో మీరు ఏం తీసుకోరు? ఒక్క రూపాయి కూడా మా పొదుపు మేము సొంతం జమ చేసుకున్న పొదుపు కూడా ఇవ్వటంగా లేవు అసలు. అవును. నోటీసులు వచ్చిన తర్వాతనే మీకు తెలిసింది ఏందనేది. అప్పుడు పోయి బ్యాంకులో అడిగితే మా వీళ్ళు ఏమంటుండ్రు? మీ సీసీలు కానీ ఏపీఎం కానీ ఎప్పుడు అంటున్నారు కదా వాళ్ళు కడతామంటున్నారు. ఇప్పుడు ఉన్నాయి కాబట్టి కడతారు, మేము కట్టిపిస్తాం, బాధ్యతలు తీసుకుంటాం అని 2 సంవత్సరాలన్నర అవుతుంది. బ్యాంక్ వాళ్ళు రిటర్న్ వచ్చిండ్రు వీడికి. అయితే ఇంకొక డౌట్ ఏంటంటే ఇప్పుడు బ్యాంకులో క్యాండిడేట్ మీరు ఉంటేనే అమౌంట్ ఇవ్వాలి కదా, మరి ఎట్లా ఇచ్చిన మళ్ళా మీరు లేకపోవడంతో ఎట్లా ఇచ్చినని? అవును. ఇప్పుడు ఒక సంతకం ఒకటి ఇట్లా తేడా వస్తేనే మళ్ళా చేపిస్తారు. మళ్ళీ ఇప్పుడు మీరు అధ్యక్షులు, సంఘం యొక్క అధ్యక్షులు, వీళ్ళ మహిళా సభ్యులు లేకుండా ఎట్లా అమౌంట్ ఇచ్చిందని?
మేము పాతోళ్ళమే ఉన్నాం కదా సార్. పొద్దున్న ఇచ్చినాక మేము పాతోళ్ళమే ఉన్నాం, కొత్తోళ్ళమే ఎవరం లేం కదా సార్. మరి పాతోళ్ళు ఉన్నాం కదా, పాతోళ్ళు అయినా కానీ మాకు దాంట్లో అప్పు ఉండగా కానీ మరి కొత్తలోనే ఎందుకు ఇచ్చిండ్రు బ్యాంక్ వాళ్ళు గిట్టంగా? మరి సరస్వతి మేడం ఇది ఉన్న తర్వాత కూడా మళ్ళీ కొత్త లోన్ ఇచ్చింది. మళ్ళీ కొత్త లోన్ ఇప్పించింది 70,000 7 లక్షలు. అంటే ఈ లోన్ ఉండగా మళ్ళీ ఇంకో లోన్ మరి మేము పాతల్లోనే ఉన్నాం కదా సార్, కొత్తలో అయితే మేము లేదు కదా. సభ్యురాలు అయితే పాతల్లోనే ఉన్నాం, ఏజెంట్ అయితే వీళ్ళు మారవచ్చు కదా. లక్ష్మీ సార్ ఓకే ఓకే ఓకే. అవి వేరే లోన్లు సిసి 0.8 మరి అవి లేవడా బ్యాంకులో ఏమి చెప్పు ఇప్పుడు రెండు గ్రూపుల కలిపి మొత్తం ఎంత ఉంటుంది అమౌంట్, ఎంత కట్టాలి మీరు? ఓవరాల్ గా బ్యాంక్ వాళ్ళు ఏం చెప్తున్నారు మీకు, ఎంత కట్టాలని చెప్తున్నారు? ఇప్పుడు ఇప్పుడున్న సీసీ నేను కట్టిస్తాను కట్టిపోయకపోతే మా ఇంటి కాడ వచ్చి ధర్నా చేయండి అన్నది. పోత మాట్ల పోము కదా, మరి కట్టిపోయాలి కదా మే. దసనా ఫోటో తీసుకో చెప్పమ్మా ఇది అడుగుతుంది. తన చిట్టి కడతలే, వేరే చిట్టి కడతలే. 6 నెలలు 7 నెలలు అవుతుందంట చిట్టి కడతలే. 7 నెలల నుంచి ఎంత మిత్తి పడతారు? మా మీదనే కదా అందరి మీద పడేది తిన్నట్టు ఏం మిత్తి వాళ్ళు వేసుకుంటారా? నేను ఏటీఎం నడితే మా కేంద్రంలో బ్యాంకులు నడుపుకోండి అన్నది. కింద ఏర్లు పట్టుకొని కొనల దగ్గర పోతేనే అవుతుంది. ఏర్లేడా మొదలేడా సెట్ ఏడా పెట్టిండ్రు కొనలేడా అని అడగాలి కదా.